నీకు మగాడివైతే, నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్, నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. అదేవిధంగా నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూత అని ప్రైవేటు వీడియోలు తీసినాన్ని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా. రెండోది మక్కెలు ఎరగొట్టాల్సింది వాళ్ళని. నువ్వు మగాడివైతే వెళ్ళి మక్కెలు ఎరగొట్టాల్సింది సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళని. అదేవిధంగా ఏదైతే కోట వినూత, శ్రీకాళహస్తి కోట వినూత్ని ప్రైవేటు వీడియోలను తీసినాడిని వాడిని కదా నువ్వు వెళ్ళి మక్కెలు ఎరగదగనాల్సింది. నీకు మగతనం ఏమన్నా నుండి ఏడుస్తే, నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. నీ బతుకది. నిన్ను ప్యాకేజీలకు అమ్ముడు పోతావు అన్నాడు దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ముష్టి అడుగుతా ఉన్నావు. 4 సీట్లు అల్లిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు కాలబేరం మాట్లాడావు. ఏందయ్యా నువ్వు ఇంకా మక్కలు ఎరగొట్టేది? నీ జనసేనల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు. అది నీ మగతనం. నువ్వు మళ్ళీ ఏదో మక్కలు ఎరగొడతా, ఏం పీకలేకపోయారు, ఏం పీకుతారు, ఇష్టం వచ్చినట్టుగా వాగుతా ఉన్నావు కదా. సింగిల్ గా నీ జీవితంలో నువ్వు పీకలేక కదా, సింగిల్ గా నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అవ్వలేక కదా, ఏం పీకలేక వెళ్ళి 3 పార్టీలు కలిపి పీకుదామని వెళ్ళారు. మళ్ళీ ఇష్టం వచ్చిన నోటికి ఏదొస్తే అది వాగుతా ఉన్నావు. లోకేష్ నీకు కూడా చెప్తా ఉన్నావు, నోటికి ఏదొస్తే నోరు అదుపు లేకుండా ఒళ్ళు తెలియకుండా నువ్వు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్లా? అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్లా? అంటే మీరు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికి. 18 నెలల్లో 3 పేజీలు పీకావంట, ఇంకా పీకాల్సిన చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం. మీ అక్రమ కేసులకి ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడినా ప్రజలు అందరూ చూస్తున్నారు. రైతులు మిమ్మల్ని పీకే రోజు వచ్చింది, యువత మిమ్మల్ని పీకే రోజు రాబోతా ఉంది, మహిళలు మిమ్మల్ని కొల్లబొడిచేటటువంటి రోజు రాబోతా ఉంది. అందుకనే ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి వాగుడు వాగుతా ఉన్నారు. 1 కోటి కుటుంబాలు ఈ రోజు సంతకాల సేకరణ చేసేటప్పటికి బాగా కాలినట్టున్న కింద నుంచి పైదాకా. అందుకనే ఇలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలతో ఏదైతే అంతకుముందు కూడా ఇలానే చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించాడు, ఇప్పుడు కూడా అదే వరుస మళ్ళీ కొనసాగిస్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ పీకుడు భాషకి మీ ఇద్దరి పదవులు పీకే రోజు అతి దగ్గరలోనే ఉందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నాను.